మనతో పాటు మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల గురించి ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ రోజుతో సీఎం ఒకవేళ పదవి చేపట్టకపోతే రాజ్యాంగ సవరణ చేయాలి, ప్రజాప్రతినిధుల చట్టాన్ని సవరణ చేయాలి, ఇటువంటి అపోహలన్నీ మీరు గతంలో గవర్నర్గా పనిచేశారు, అదే స్టేట్కు పనిచేశారు. నిజంగా అటువంటిది ఏమన్నా జరిగే అవకాశం ఉందా? అసలు అపోహలు అనేది లేదు, ఎక్కడ ఏది లేదు. అది మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కానీ వాళ్ళు ప్రకటించాలి. కానీ మనం ఇప్పుడు ఏం చేసేది లేదు, ఇప్పుడు ఆలోచించేది లేదు. ప్రతిసారి ఇట్లే అవుతుంది. ముఖ్యమంత్రి పదవి ఎవరు వస్తారు ముఖ్యమంత్రి అనే ఆలోచన వచ్చినప్పుడు ఇటువంటి ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. కానీ అది వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు ప్రజాస్వామ్యబద్ధంగా. ప్రజలు ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీని దాని ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక మెజార్టీ ఇచ్చినారు, వాళ్ళు కూడా అదే నిర్ణయం తీసుకొని చేసుకుంటారు. 5 ఏళ్ల కాలము ముఖ్యమంత్రిగా చేపట్టి ఈ రోజుతో పూర్తి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలనేది ఒక చర్చ జరుగుతుంది. అవును, ముఖ్యమంత్రి ఎట్లాగో చేపడతారు కదా, ఎవరు చేపడతారు కదా, ఎవరెవరు అవుతారు కదా ముఖ్యమంత్రి. ఎవరెవరు కావాల్సింది అది ఆలస్యం చేయడానికి వీల్లేదు. అదే జరుగుతుంది తప్పకుండా. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మిగతా కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళు నిర్ణయం చేసుకొని ఒక ముఖ్యమంత్రిని తీసుకొస్తారు. బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ది కంట్రీ అయితే మహారాష్ట్ర ఉందో దాన్ని నిలుపుకుంటారు. ప్రపంచానికి మళ్ళీ ఒకసారి ఒక త్రో చూపెట్టే విధంగా వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతుంది మహారాష్ట్ర. సెకండ్ క్యాపిటల్లో గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్ ఇంకా పరిశీలన ఉందా సార్? హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ నేను ఎప్పుడు కూడా సెకండ్ క్యాపిటల్ అనేది చేయలేదు. మీరు ప్రచారంలో వచ్చింది సెకండ్ క్యాపిటల్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని రాసినారు వారు, అంతే తప్ప దీనికి సంబంధించిన చర్చ ఒక పార్టీలు చేసేది ఒక వ్యక్తులు చేసేది కాదది. అది దానికి సంబంధించిన చర్చ జరిగినప్పుడు అందరూ కలిసి చేస్తారు, అంతే తప్ప ఇప్పుడు ఆ సమస్య కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ సమస్య లేనే లేదు. మళ్ళీ మిమ్మల్ని యాక్టివ్ పాలిటిక్స్లో కొందరు అంటారు కాలుష్యం ఉంది కదా, మరి కాలుష్యానికి సంబంధించి మరి ఇక్కడికి రావాలంటారు. కాలుష్యం కరెక్టే, మరి కాలుష్యం ఎటు పోవాలి? కాలుష్యం ఉంది కదా, కాబట్టి అదే ఆ సమస్య కాదు. అడ్మినిస్ట్రేటివ్గా తర్వాత ఆలోచన జరుగుతాయి కానీ దాని గురించి ఇప్పుడు ఏ ప్రస్తావన లేదు. మళ్ళీ మిమ్మల్ని యాక్టివ్ పాలిటిక్స్లో చూడొచ్చా సార్? మళ్ళీ అంటే ఆల్రెడీ సభ్యత్వం మళ్ళీ తీసుకున్నారు, ఇప్పుడు పాలిటిక్స్లో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. మేము ఇదివరకే ఒక భారతీయ జనతా పార్టీ జెండా పెట్టుకుంటాం, చనిపోతే జెండా కప్పుకోవాలని. ఇక మళ్ళీ లేదు, ఇప్పుడు లేదు కదా, అది ఉంటే ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన సీఎం పైన ఎప్పుడు ఎవరు సీఎం పదవి చేపడతారా, ఈ రోజే చేపట్టాలన్న దానిపై ఎటువంటి అనుమానం లేదు. బీజేపీని అక్కడ మెజార్టీతో గెలిపించారు కాబట్టి దానికి అనుగుణంగానే సీఎం ఎన్నిక అనేది ఉంటుంది. సెకండ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి దాని టాపిక్ అనేది కూడా ఒక పార్టీకి సంబంధించింది కాదు. అటువంటిది ఏదన్నా ఉంటే అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్తూనే మరొక పక్క ఇటు తను యాక్టివ్ పాలిటిక్స్కి సంబంధించి మాత్రం ఎప్పుడు పాలిటిక్స్లోనే ఉన్నానని చెప్పి కూడా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అంటున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.